నల్ల అరటి ఉంటుంది కదా, ఇదిగోండి ఈ మొక్క ఒకటి వచ్చి మనకైతే నెక్స్ట్ కనకాంబరాలు అయితే డెడ్ చీప్గా అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఒక్క మొక్క వచ్చి మనకి ఇదిగోండి వాటర్ యాపిల్ చూడండి, ఇది కూడా చాలా రీజనబుల్ రేట్లు అయితే పడింది మనకైతే. మొక్క అయితే వీడియో అయిన తర్వాత మా కష్టాలు అయితే ఇలాగ ఉంటాయి. ఈ రోజు మనం అయితే కడుపులంక అయితే వచ్చాం అనమాట. కడుపులంక ఎక్కడ ఉందంటే రాజమండ్రికి కరెక్ట్ గా 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అన్నమాట ఈ కడుపులంక. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనం కడుపులంక ప్లాంట్స్ అయితే కొనడానికి అయితే వచ్చామన్నమాట. చూడండి ప్లాంట్స్ ఎంత పెద్దవి ఉన్నాయో. ఇవైతే మనకి చాలా ఇయర్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క ప్లాంట్ కి వచ్చి. ఇటువంటి చాలా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ప్లాంట్స్ అయితే మనకి గార్డెన్ లో అయితే పెట్టుకుంటారనమాట. చాలా బాగుంటాయి అనమాట. ఇవి కూడా లైఫ్ స్పాన్ అయితే చాలా ఎక్కువ ఉంటది వీటికి. మనకి కొన్ని వందల రకాల మొక్కలు అయితే దొరుకుతాయి. ప్లాంట్స్ ఎక్కడ కొనాలి, ఏ టైంలో కొనాలి అన్ని కూడా ఈ వీడియో అయితే నేను కవర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదిగోండి అలా వెహికల్స్ లో అయితే మొక్కలు చాలా మటుకు ట్రాన్స్పోర్ట్ అయితే అయిపోతాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మొక్కలన్నీ చూసారు. ఇవన్నీ జామ చెట్లు అనమాట. మనకి ఎక్కువ జామ తోటల్లోకి అయితే వెళ్తా ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మనకి బలుగ్గా అయితే పట్టుకెళ్ళాలి. బలుగ్గా ఎక్కువ క్వాంటిటీతో పట్టుకెళ్తే మనకి రేట్ అనేది తగ్గుతుంది. 1-2 మొక్కలు అయితే అసలు రేటు తగ్గవు. మనకి ఇక్కడైతే దొరకని మొక్క అంటూ ఉండదు, అన్ని మొక్కలు దొరుకుతాయి. ఇదిగోండి చూడండి ఇక్కడ ఏనుగులను అయితే నీట్ గా తయారు చేశారు. ఇలాగ మనకి ఏ డిజైన్కి వెళ్తే డిజైన్ అయితే తయారు చేసి ఇస్తారు వీళ్ళు. కానీ రీజనబుల్ రేట్లు ఉంటాయి అనమాట. మొత్తం కూడా మనకి దొరకదు అన్న మొక్క అంటూ ఉండదు. మొత్తం అన్ని మొక్కలు అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి కడుపులంకలోని. మనకి కడుపులంకలో మొక్కలు కొంటాం కదా, మొక్కలు ఎక్కడ కొనాలంటే మనకి లోపలికి అయితే వెళ్ళాలి. దగ్గర అయితే మనకి రేట్ అయితే ఎక్కువ చెప్పేస్తారు. రోడ్డు మీద అయితే మనకి లోపలికి వెళ్తే రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చాలా రీజనబుల్ గా ఉంటది అనమాట. కొన్ని వందల రకాల మొక్కలు అయితే ఉంటాయి ఇక్కడ. నిజంగా నర్సరీలు మాత్రం కొన్ని వందల నర్సరీలు అయితే ఉంటాయి, చాలా అయితే ఉంటాయి అనమాట. మొక్కలు కూడా ఉంటాయి, నర్సరీలు కూడా చాలా అయితే ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా మామిడి మొక్కలు అనమాట. చూడండి ఎంత నీట్ గా అయితే పేర్చారు. మామిడి మొక్కలు పక్కనేమో వేరే మొక్కలు అనమాట. చాలా అందంగా అయితే ఉన్నాయి. రోడ్డు పక్కన వెళ్తూ ఉంటే మనకి ఆక్సిజన్ చాలా నేచురల్ గా అయితే ఉంటది ఇక్కడ. అంత పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. మనం మొత్తానికి అయితే ఒక ఫ్రూట్స్ నర్సరీకి అయితే వచ్చాం అనమాట. చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మన అడగడం పాపం ఆ ఫ్రూట్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ. మనకి లేదు అనే ఫ్రూట్ ఏం లేదు, మొత్తం అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. చాలా డెడ్ చీప్ గా అయితే దొరుకుతుంది ఇక్కడ మనకి నర్సరీలో 70 రకాల పైగా ఫ్రూట్స్ అయితే ఉన్నాయంట. ఇదిగోండి ఇక్కడ మనకి రాగుసురు చెట్లు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. రాగుసురు చెట్లు, జామ చెట్లు, మొత్తం చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూడండి బొబ్బాస్ చెట్టుకి ఎంత పెద్ద బొబ్బాస్ కాయలు ఉన్నాయో. ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి మొక్కలు. ఇదిగోండి ఇక్కడ బ్యాగ్ లో చూసారా బ్లాక్ కలర్, దాంట్లోకి అది షిఫ్ట్ చేస్తూ ఉంటారు. మనకి చిన్న బ్యాగ్ పెద్ద బ్యాగ్ అని చెప్పి ఉంటాయి ఇక్కడ. సో ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క దగ్గర ప్యాక్ చేస్తూ ఉంటారు అన్నమాట. కొన్ని రోజులు ఒక బ్యాగ్ లో ఉంటే తర్వాత నుంచి బ్యాగ్ సరిపోదు కదా మొక్కకి, ఇంకో బ్యాగ్ లోకి అయితే మనకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఇదిగోండి ఈ మట్టి మొత్తం చూడండి ఎంత బాగుందో ప్రదేశం అయితే మాత్రం. ఇదిగోండి గార్డెన్ చెట్లు ఇవి. ఇదిగోండి వేప చెట్టు కూడా అమ్ముతున్నారు వీళ్ళు చూడండి. ఇదిగోండి ఇక్కడ బొబ్బాస్ చెట్లు ఉన్నాయి కదా, ఒక్కోటి 10 రూపాయలు 20 రూపాయలు ఆ రేంజ్ లో ఉంటాయంట. ఇదే కారణం. ఈ ఆకు కూడా పసుపు కలర్ ఉంటుంది మాట. ఈ ఆకు కూడా పసుపు కలర్ ఉంటుంది. మిక్సీమేర్ గోల్డ్ అంటారు. మిక్సీమేర్ గోల్డ్, ఈ మిక్సీమేర్ గ్రీన్. ఇదిగోండి ఇక్కడ చూడండి బ్యాంబూ చెట్లు అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్నవే మొక్కలు అయితే బ్యాగ్ లో వేసి అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు. మనకి ఇక్కడ చూడండి నాటు గులాబీ అయితే చాలా ఉన్నాయి మొక్కలు ఇక్కడ. ఇవి మనకి ఎలాగంటే బల్క్గా తీసుకుంటూ ఇస్తారు. 1-2 అయితే రేట్ ఎక్కువ చెప్తారు. అదే మనం బల్క్గా తీసుకున్నామంటే కనుక మొక్క వచ్చి 20 రూపాయలు 15 రూపాయలకి ఆ విధంగా అయితే ఇచ్చేస్తారు. మనం 1-2 తీసుకుంటేనే 40 రూపాయలు అలా ఛార్జ్ చేస్తారు. మనం మాక్సిమం 10 ఒక 20 తీసుకున్నామంటే కనుక చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇస్తారు మనకి మొక్కలు. అక్కడ అయితే గులాబీలు మనకి రేట్ సెట్ అవ్వలేదు. సో మనం అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా ఎంత మొక్క అంటే అంత మొక్క ఉంది. కడుపులంకలు అయితే మామూలుగా లేదు మొక్కలు. ఇదిగోండి ఇక్కడ చూడండి లారీతో అయితే లోడ్ అవుతున్నాయి. ఇంత లారీలు లోడ్లు వెళ్తున్నాయి అంటే కడుపులంక అంటే మామూలు విషయం కాదు. చాలా దూరం ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది. మొక్క దొరకని మొక్క అంటూ అని ఉండదు. చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే తీసుకెళ్తా ఉంటారు. గార్డెన్ కి అయితే బాగా ఎక్కువ తీసుకెళ్తారు మొక్కలు. ఇప్పుడు మనం కనకాంబరాలు కొనడానికి అయితే వచ్చాం. ఇదిగోండి చూడండి రోడ్డు పక్కన కనకాంబరాలు ఉన్నాయి కదా, అవి అయితే తీసుకుంటాం ఇప్పుడు.
ఇదిగోండి ఇక్కడ చూడండి ముద్ద మల్లి ఉంటది కదా, అవన్నమాట. ఈ చెట్లన్నీ కూడా అవే. కానీ ఈ ఎండాకాలం అయితే మొక్కలైతే చాలా జాగ్రత్తగా ఉంచాలి, ఎందుకంటే ఎండకే చచ్చిపోతాయి కదా. మనం వర్షాకాలంలో మొక్కలు తీసుకుంటే కొంచెం బెటరు. ఎండాకాలం కన్నా వర్షాకాలం అయితే కొంచెం బెటర్ అనమాట, ఎందుకంటే మనం వాటర్ అయ్యకపోయినా సరే మనకి ఇబ్బంది ఉండదు. అదే ఎండాకాలం అయితే మొత్తం కంపల్సరీగా, అదిగోండి పెద్ద వాటరింగ్ చేస్తున్నారు చూసారా, అలాగైతే మనం కంపల్సరీ వాటరింగ్ చేయాలి. చేయకపోతే కనుక మనకి ప్లాంట్ అనేది చనిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. గోరింటాకు మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కడుపులంకలో లేని మొక్క అంటూ ఉండదు, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి జామ, ఇది మనం ఇంటి దగ్గర పెంచుకుంటున్నాం కదా మొక్కలు అవి. ఫస్ట్ ఇక్కడ నుంచి అలా స్టెప్ వైజ్ వీళ్ళు గ్రేడింగ్ అయితే చేస్తారు. మనకి ఈ మొక్కలు వచ్చి మనకి హైబ్రిడ్ గులాబీ అనమాట. ఇవి రేటు చాలా ఎక్కువ. ఇది మనకి ఎక్కడంటే హైవే రోడ్లు ఉంటాయి, లోపల అయితే ఉండవు అనమాట ఈ మొక్కలు. మనం బైపాస్ పక్కనే ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు. మనకి ఎన్ని కలర్స్ కావాలి అన్ని కలర్స్ ఉంటాయి. కానీ ఎండాకాలం అయితే అసలు పర్చేజ్ చేయకూడదు ఇవి, ఎందుకంటే ఎండాకాలం ఎండకి చచ్చిపోతాయి. మనం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కనుక మనం అప్పుడైతే తెచ్చుకొని మనం ఇంట్లో పెంచుకుంటే బాగా వస్తాయి ఇవి. ఇవి కూడా రేటు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఒక మొక్క వచ్చి 40 రూపాయలు అయితే చెప్తున్నారు. ఎస్ రైట్ నో టైం అయితే 1 గంట అయితే అయ్యింది. ఇంకా మనం లాంచ్ చేద్దాం ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం మొక్కలు కొన్నాం, ఎంత పట్టిందో ఈ వీడియో కంటిన్యూ అయితే చేద్దాం. ఓకే పదండి వెళ్ళిపోదాం ఇంకా. ఎస్ మనం కడి నుంచి అయితే మొక్కలు తెచ్చాం కదా, ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ రేటుకి అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకైతే ఇదిగోండి నల్ల అరటి ఉంటుంది కదా, ఇదిగోండి ఈ మొక్క ఒకటి వచ్చి మనకైతే 30 రూపాయలు అయితే పడింది. నెక్స్ట్ ఇది ఒక అరటి మొక్క, ఇది కూడా మనకి 30 రూపాయలు అయితే పడింది. మనకి ఇక్కడైతే వేరే కాస్ట్ ఉంటుంది కదా, మేమైతే కడుపులంక అయితే వెళ్ళాము. సో ఈ 2 అరటి చెట్లు 60 రూపాయలు. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఒక అరటి చెట్టు, ఇది కూడా మనకి 30 రూపాయలు అయితే కాస్ట్ అయితే పడింది. 4 అరటి చెట్లు అయితే తీసుకున్నాం. ఈ అరటి చెట్లకి మొత్తానికి 4 కలిపి 120 రూపాయలు అయితే అయ్యింది. నెక్స్ట్ మనం ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఫ్రూట్స్ ఎన్నో కాదు, మనం జామ ఒకటి తీసుకున్నాం, నెక్స్ట్ వాటర్ యాపిల్ ఒకటి తీసుకున్నాం, నెక్స్ట్ అంజూర్ ఒకటి అయితే తీసుకున్నాం. మనం జామ చెట్లు అయితే 3 తీసుకున్నాం. ఒకటేమో నార్మల్లో, 2 వైట్ తైవాన్ తీసుకున్నాం. పింక్ తైవాన్ కంటే వైట్ తైవాన్ బాగుంటుందని చెప్పి అవి ఒక 2 మామూలుది నాటు జాంకి ఒకటి అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇదిగో మల్లి చెట్టు అయితే ఒకటి తీసుకున్నాం, పెద్ద మల్లి వస్తుంది కదా అది తీసుకున్నాం, అదొకటి. నెక్స్ట్ ఇదిగోండి 2 అయితే తీసుకున్నాం మల్లి చెట్లు, పెద్ద మల్లె పూలు వస్తాయి కదా అవన్నమాట. 2 మొక్కలు అయితే తీసుకున్నాం. అవి అక్కడ తీసుకున్నప్పుడు కాయలు అయితే వచ్చినాయి. మనకి ఈ వీడియో తీయడానికి ఇంచుమించు మనకి ఒక 10 రోజులు అయితే పడింది. సో మొక్క అయితే ఇలాగ ఎండిపోయినట్టుగా అయిపోయింది, మరి ఎందుకైందో అర్థం కాలేదు నాకు. ఇంకో చెట్టు అయితే మనకి బాగానే ఉంది, ఇదిగోండి మల్లి చెట్టు. నెక్స్ట్ కనకాంబరాలు అయితే డెడ్ చీప్గా అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఒక్క మొక్క వచ్చి మనకి చాలా డెడ్ చీప్ అయితే పడింది. 15 రూపాయలు అయితే పడింది మనకి మొక్క. ఇంచుమించు 7 మొక్కలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి మనకి నారు కూడా దొరుకుతుంది, కానీ నారు అంటే మనం హ్యాండిల్ చేయలేము, అది బతుకుతుందో బతకదో కూడా మనం చెప్పలేము. సో అందుకనే నేను ఈ కనకాంబరాలు 7 అయితే తీసుకున్నాను. ఇదిగోండి నెక్స్ట్ ఇదిగోండి మనకి అంజూరు మొక్క అయితే మనకి ఇదైతే 50 రూపాయలు అయితే పడింది ఈ మొక్క. నెక్స్ట్ ఇదిగోండి జామ చెట్టు, ఈ జామ చెట్టు అయితే మనకి 30 రూపాయలు అయితే పడింది. ఇదిగోండి ఒక జామ పిండి అయితే వచ్చింది చూడండి. మనం ఈ ఫ్రూట్స్ మొక్కలు కొన్న దగ్గర అయితే మనకి బొప్పాయి మొక్క అయితే ఒకటి తీసుకుని అడిగితే వాళ్ళు ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇదిగోండి వాటర్ యాపిల్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి వాటర్ యాపిల్ చూడండి, ఇది కూడా చాలా రీజనబుల్ రేట్లు అయితే పడింది మనకైతే. మొక్క అయితే 50 రూపాయలు అయితే పడింది. వాటర్ యాపిల్ కూడా అన్నీ మనకి 50, 20, 30 అంతే, అంతకు మించి ఏమీ లేదు.
నెక్స్ట్ దీంట్లో కూడా ప్యాకెట్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి 35, 15 అలా ప్యాకెట్స్ అయితే ఉంటాయి. ఇది చిన్న ప్యాకెట్ అనమాట, సైజు బట్టి వస్తుంది ఈ ప్యాకెట్ కూడా మనకి. ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి దీనికంటే. ఇప్పుడు ఇంకోండి, సపోజ్ అరటి చెట్టు ఉంది చూసారా, దీన్ని ఇంకొక 10 రోజులు కనుక ఉంచి వేరే ప్యాకెట్లో మారిస్తే దీని కాస్ట్ 50 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఇది కరివేపాకు అయితే నిజంగా డెడ్ చీప్గా వచ్చిందనమాట. ఈ మొక్క ఎంత అనుకున్నారు? 20 రూపాయలు మాత్రం ఈ మొక్క, కరివేపాకు మొక్క. కడుపులంకలో నిజంగా చాలా రీజనబుల్ రేట్లు అయితే ఉంటాయి మొక్కలు. నేను ఒకసారి అయితే అక్కడ నుంచి గ్రేప్ మొక్క కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను రండి. అది ఇప్పుడైతే చాలా పెద్ద అయితే అయింది చెట్టు. ఇదిగోండి, ఇదంతా పాదు అంతా అదే. ఇగో మీరు చూస్తున్నారు కదా, ఈ పాదు అంతా కూడా గ్రేప్స్ పాదు ఇది. ఇదిగోండి, దీంట్లో గులాబీ పువ్వు కూడా వచ్చేసింది మనకి. గులాబీ మామూలు గులాబీ పువ్వు అనమాట, నాటు గులాబీ పువ్వు ఇది. నాటు గులాబీ పువ్వులు మాత్రం బాగా కాస్తాయి. ఇదిగోండి గులాబీ పువ్వు ఇలా. ఇదిగోండి గులాబీ పువ్వులు చూడండి, మార్నింగ్ అయితే చాలా బాగున్నాయి, ఎండ దెబ్బకే పాడైపోయినాయి అనమాట గులాబీ పువ్వులు. ఇదిగోండి చాలా పెద్దవి, చాలా బాగుంటాయి అన్నమాట పువ్వులు. స్మెల్ కూడా బాగా వస్తుంది. మొగ్గలు అయితే వేస్తున్నాయి. మార్నింగ్ చూసేటప్పుడు అయితే 3 పువ్వులు అయితే ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి. మార్నింగ్ అయితే చాలా బాగున్నాయి. వీడియో తీద్దామని లోపలికి మొత్తం ఎండకి వాడిపోయినాయి ఇవి. ఇదిగోండి మన దగ్గర అయితే గోరింటాకు చెట్టు ఒకటి ఉంది. మన దగ్గర లేని చెట్టు అంటే ఉండదు, అన్నీ ఉంటాయి. ఇదిగోండి మన ఇంట్లో చిన్నదే మినీ గార్డెన్ అనమాట. ఇదిగోండి మందార పూలు కాస్తున్నాయి. ఇవి ఏంటంటే మందార పూలు ఎదగట్లేదు, మరి ఎందుకు ఎదగట్లేదు అర్థం కావట్లేదు. ఇదిగోండి ఈ మల్లెపూలు కూడా ఎదగట్లేదు మా ఇంట్లో, మరి మట్టి తేడా ఏంటో అర్థం కావట్లేదు. ఇదిగోండి పచ్చిమిరపకాయ చెట్టు, చిన్న పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ ఇదిగోండి అలోవెరా చెట్టు. నెక్స్ట్ దానిమ్మ చెట్టు. మన దగ్గర లేనంటూ ఉండదు. ఇదిగోండి బెండకాయలు. ఇదిగోండి ఒక బెండకాయ అయితే ఉంది. మన దగ్గర లేనంటూ ఉండదు. వర్షాకాలం వస్తే మాత్రం ఇంకా అయితే మనం పెడతాము. ఇదిగోండి ఇందులో అయితే మనం వాటర్ మిలన్ అయితే వేసాము, సరదాగా వేసాము. పిక్కలో తినేసి పాడేసాం అనమాట. అవి ఎలాగైతే పాదుల కింద వచ్చినాయి. ఇదిగోండి పుదీనా కూడా జస్ట్ తీసుకొచ్చి అలా గుచ్చాము. గుచ్చితే కొంచెం అలా చిగురులేసింది. ఇక్కడైతే మనకి జామ చెట్లు అయితే చూడండి, 2 జామ చెట్లు అయితే ఉన్నాయి. మొన్న నేను అరకు వెళ్ళినప్పుడు అయితే ఒక ఆయన నాకు కాఫీ చెట్లు అయితే ఇచ్చారు, పిచ్చి మొక్క ఇది. ఇదిగోండి కాఫీ చెట్టు, ఇదోటి కాఫీ చెట్టు. నెక్స్ట్ ఇదిగోండి మామిడి చెట్టు. ఇది పాతాలు ఇవి. మన దగ్గర అయితే చాలా అయితే చెట్లు ఉంటాయి, దాన్ని చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే లెమన్ చెట్టు అయితే ఉంది, నిమ్మ చెట్టు. ఇదిగోండి ఇక్కడైతే నిమ్మ చెట్టు అయితే ఉంది. ముల్లం చెట్లు 2 అయితే ఉన్నాయి మన దగ్గర. వెళ్ళరండి ఇంకా చూపిస్తాను. అయితే ఖర్జూర చెట్టు, జస్ట్ ఇది కూడా పెక్కేసాం అంతే, జస్ట్ చెట్టు అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదేమో మామిడికాయ చెట్టు. ఇదిగోండి ఇక్కడేమో గులాబీ పువ్వు చెట్టు, ఇదేమో దానిమ్మ చెట్టు అనమాట. ఇదో మందార చెట్టు, గులాబీ పువ్వు చెట్లు. ఇలా రండి మనం అయితే చెరుకు కూడా సరదాగా వేసాము. సరదాగా వేసిన చెరుకు చూడండి ఎంత పెద్ద అయితే అయ్యిందో. ఇదిగోండి చాలా పెద్ద చెట్టు అయితే అయింది. ఇంచుమించు ఇది 2 సార్లు కటింగ్ అయితే చేసి ఫ్రెండ్స్కి అయితే పంచేసాము. మా బబ్బులు గడికి అయితే 4 సార్లు ఇచ్చాను నేను. ఇదిగోండి ఈ మామూలు గులాబీ పూలు. మనకి స్పేస్ ఉంది కానీ ఇది ఆవకాడో మొక్క అనమాట. ఇది మన దగ్గర లేని మొక్కలు అంటూ అన్నీ ఉంటాయి, కానీ ఇది ఏమైందో అర్థం కాలేదు. కానీ మట్టి బాగాలేదో మరి ఏంటి అర్థం కాలేదు. ఇక్కడైతే చూడండి మనకి తమలపాకు చెట్టు. ఇదిగోండి తమలపాకు చెట్టు. ఇదిగోండి తమలపాకు. మనం ఏదో జస్ట్ అలాగే వేసామంతే. ఈ కొంచెం మట్టి బాగుంటే కనుక మనకి మొక్కలు కూడా చాలా బాగొద్దును. మరి దేనివల్ల రావట్లేదు ఏంటో అర్థం కావట్లేదు మొక్కలు అయితే. ఇదిగోండి కరివేపాకు చెట్లు వేసాం కానీ కరివేపాకు చెట్లు అయితే అసలు రావట్లేదు. ఇదిగోండి మనకి డ్రాగన్ మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసాము, కానీ ఇవి కూడా ఏంటో అర్థం కావట్లేదు, ఎదుగులేదు ఏమీ లేదు వీటికి. పిచ్చ మొక్కలు మాత్రం బాగా ఎదుగుతున్నాయి.
ఇవి వేసి కూడా ఇంచుమించు 1 year అయితే అయిపోతుంది. మా రిలేటివ్స్ ఇంట్లో అయితే మాత్రం చిన్న చిన్నగా కాయలు అయితే స్టార్ట్ అయినాయి. మాకైతే మాత్రం స్టార్ట్ అవ్వలేదు, అలాగే ఉన్నాయి. ఇదిగోండి, ఇవి అయితే ఫ్లవర్స్ మనకి చిన్న చిన్న గార్డెన్లో పెంచుతారు కదా, ఇవి పింక్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ ఆ టైప్ వస్తే చూసారా, అవన్నమాట ఇవి. అవి కడుపులంక నుంచి నేను మామూలుగా అడిగితే ఇచ్చారు ఇవి. మా అమ్మగారు అయితే చూడండి, ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, అందులో కూడా ప్లాంటేషన్ అయితే చేస్తారు. కానీ ఇందులో ఏంటంటే గడ్డి అయితే వచ్చేసింది మొత్తం. ఇదిగోండి, ఇది సరదాగా వేసిన మొక్క. ఇది ఏ మొక్క అనుకున్నారో, గాను చెట్టు అనమాట. నీడ గురించి ఎక్కడైనా వేస్తే నీడ వస్తుందని చెప్పి మేమైతే ఇలాగ సంచులు వేసాం, పట్టుకెళ్దాం ఎక్కడన్నా వేద్దామని చెప్పి చేసాం అనమాట. ప్లస్ ఫైనల్లీ ఇదనమాట. ఇదిగో మన మినీ గార్డెన్కి అయితే మొక్కలు అయితే కడుపులంక నుంచి తెచ్చాం కదా. ఇదైతే మనకి ఇప్పుడు టోటల్ ఎంత అయిందో కూడా చెప్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి, అరటి చెట్లు చెప్పాను కదా, ఒక్కొక్కటి 30 రూపాయలు అని చెప్పి 4 అరటి చెట్లు. 4 అరటి చెట్లును ఎంత అయిందంటే 120 రూపాయలు. 120 ప్లస్ ఇదిగోండి ఈ మల్లె మొక్కలు 2 కదా, ఒక్కొక్కటి 30 రూపాయలు. 30, 60 ప్లస్ ఇదిగోండి జామ చెట్టు 30 రూపాయలు అని చెప్పాను కదా. 3 జామ చెట్లు 90 రూపాయలు ప్లస్ 90. మనకి నెక్స్ట్ వాటర్ యాపిల్ అన్నాను కదా, అదొక 30 రూపాయలు. ప్లస్ నెక్స్ట్ అంజూర్ అన్నాను కదా, ఈ అంజూర్ ఒకటి మనకి 30 రూపాయలు, ఇది ఒక 30. ప్లస్ కరివేపాకు చెట్టు అన్నాను కదా, ఈ కరివేపాకు చెట్టు వచ్చి మనకి 20 రూపాయలు. మొత్తానికి 350 రూపాయలు అయితే అయ్యింది. నెక్స్ట్ ఈ మందార మొక్కలు ఉన్నాయి కదా, మనకి 7 మొక్కలు కలిపి 100 రూపాయలు అయితే అయ్యింది. మొత్తం కలిపి మనకి 450 రూపాయలు అయితే అయింది అనమాట ఈ మొక్కలకి మొత్తానికి. అదే కనుక మన ఊర్లో ఎంత వేస్తారో మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. మనకైతే ఇక్కడ ఉంటే కనుక మ్యాక్సిమం చాలా కాస్ట్ అయితే ఉంటాయి. కడుపులంక కాబట్టి మనకి చాలా రీజనబుల్ రేట్లు అయితే వచ్చినాయి, తక్కువకి వచ్చినాయి అనమాట. ఇంత రీజనబుల్ రేట్లో నేను ఇన్ని మొక్కలు వేస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదనమాట వీడియో. మా వీడియో కానీ మీకు నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్. వీడియో అయిన తర్వాత మా కష్టాలు అయితే ఇలాగ ఉంటాయి. వీడియో పేర్చుకున్నాం కదా, మళ్ళీ మొక్కలు అయితే మనం ఎక్కడ తీసామో అక్కడైతే ఎట్టేస్తున్నాము. ఇలాగ ఉంటాయన్నమాట వీడియో కష్టాలు. వీడియోలు తీయడం అంటే మామూలు ఈజీ కాదు. దీంట్లో కూడా మనకి రీచ్ అయితే ఉండదు అనమాట. ఏంటో తప్పదు, ఇంకా వీడియో తీయాలి అన్నట్టుగా మనం తీసైతే పెట్టడం అయితే జరుగుతుంది. మనం ఇది నేననే కాదు, ప్రతి ఒక్కరు కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు వీడియోలు తీసేవాళ్ళు. అక్కడ పెట్టేద్దా, ఇంకోండి ఇక్కడ నుంచి తీసాం, ఇక్కడే పెట్టేస్తున్నాం మళ్ళీ ఈ మొక్కలు. ఇప్పుడు వాటరింగ్ కొడితే కొంచెం వీటికి బాగుంటుంది. ఇప్పుడు అలా పడేయకరా, ఏర్లు ఉంటాయి చచ్చిపోతాయి. మా బొబ్బులు గడ అయితే బాగా కష్టపడుతుంటాడు. వీడియో తీద్దాం అనేటప్పటికి నాకు ఎంకరేజ్మెంట్ ఫస్ట్ ఈడే. ఫస్ట్ నేను బద్దకిచ్చినా సరే వీడైతే సంపేతలు పట్టుకొని వీడియో తీసేదాకా రామాయ రామాయ అనుకుంటూ సంపేస్తాడు నన్ను. సగం వీడియోలు తీయడానికి కారణం వీడియో. నాకు వెనకాల నుంచి బూస్టింగ్ అనమాట. నాకు అస్సలు వదలడు, వీడియో తీసేంత వరకు అయితే అస్సలు వదలడు. చూడండి ఎట్టేరా అంటే చూడండి, అసలు ఇసుక్కోకుండా ఎలాగైతే పెట్టేస్తున్నాడు మొక్కలన్నీ.